సో హాయ్ గైస్ అందరికీ ఈరోజు మన ఫస్ట్ యూట్యూబ్ వీడియో అయితే పెడుతున్నాము. సరే అని చెప్పి అలా గేమ్ ఓపెన్ చేయగానే మావాడైతే పిలిచాడు. మావాడు పిలిచాడని చెప్పి సరే అని చెప్పి గేమ్కి వెళ్ళంగానే గేమ్ స్టార్ట్ చేసేసారు. గేమ్ స్టార్ట్ చేసిన వెంటనే పీక్లో దింపుతున్నారు. నేను చెప్పి ఆ పీక్ కొద్దిరా అన్నా కానీ ఆయన అనకుండా దింపారు. ఇంకా ఏం చేయాలి నాకు అర్థం కాక నేను నీట్గా లూటేరుకొని ఇంకా వాళ్ళ నుంచి పీక్ నుంచి అయితే ఎస్కేప్ అయిపోయాను నేను. వాళ్ళైతే ఆల్రెడీ ఆడ వాళ్ళకి బీటింగ్ అయితే ఇస్తున్నారు. నేనైతే నీట్గా తప్పించుకొని ఇది ప్లేన్ వేసుకొని అటు ఇటు తిరుగుతున్నాను. అదిగో బుజ్జి అనేవాడు వెంటనే నాకైపోయాడు. వాడు గేమ్ రాదు ఏం రాదు, ఎందుకు ఆడతాడో తెలియదు. ఇంకా నేను జిప్లైన్ నుంచి దిగి నీటు లూట్ ఏరుకుందాం అని చెప్పి అటు ఇటు తిరిగి లూట్ ఏరుకునే టయానికి వాడు నాకైపోయాడు. వాడు చచ్చిపోయాడు. ఇంకా వాడు రివైవ్ అని చెప్పి గోల గోల చేస్తుంటే ఏం చేయాలి అర్థం కాక అటు తిరిగి ఇటు తిరిగి కాసేపు లూట్ ఏరుకొని ప్రశాంతంగా అటు తిరిగి ఇటు తిరిగి ఇంకా బయటికి వెళ్ళగానే 200 కాయలు కలెక్ట్ చేసుకొని సరే అని చెప్పి మళ్ళీ నీట్గా వెనక్కి వెళ్తున్నాను మెడికిట్ సూపర్ మెడికిట్ కోసం. ఈ లోపల వాడు రారా పీకి రాడా అంటున్నాడు అని చెప్పి నేనైనా సరే వాడు మాట వినకుండా నీట్గా లూట్ ఏరుకుంటుంటే సరదాగా వాడు అరే అరే బాయ్ బాయ్ అంటున్నాడు తెలుగులో హిందీలో నెంబర్ 4. నాకేం అర్థం కావట్లా. సరే అని చెప్పి వాళ్ళతో మనకి ఎందుకులే అని చెప్పి నేను నీట్గా ప్రశాంతంగా లూట్ ఏరుకుంటున్నా. ఇంకా వాడు రమ్మంటున్నాడు అని చెప్పి ఇంకా సరేలే ఇంకా వాడు కారు తీసుకొని రమ్మన్నాడు అని చెప్పి అని బాహుబలిలో మగధీరాలో గుర్రం వేసుకొని వెళ్ళినట్టు వెళ్తున్నాను నేను. కానీ ఆడికి వెళ్ళేటప్పటికి అమిత్ బై నాకు అవ్వగానే ఇంకా అసలు మనకి ఆగదుగా ఇంకా సప్పని వెళ్తున్నాను బుజ్జిగాడు నాకు. ఇంకేం చేయాలి అర్థం కాక అటు తిరిగి ఇంకా వెళ్తున్నా కారు వేసుకొని వెళ్తుంటే ఇక్కడ 200 కాయలు ఉంటాయని చెప్పి 200 కాయలు కలెక్ట్ చేసుకొని వెళ్తుంటే వాళ్ళకి రివైవ్ ఇద్దాం అని చెప్పి వెళ్తున్నా. నెంబర్ 4 గడు నాకు. ఇంకా నాకు వణికిని బాయ్స్ ఇంకా అసలు మామూలుగా కాదు. అటు తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తున్నా. మళ్ళీ ఆడ ఫ్రీ రివైవ్ అయితే ఒకటి అయిపోయింది అనమాట. దానికని చెప్పి నేను ఫ్రీగా స్పీడ్గా వెళ్తున్నా. ఎవరిని కదిలియొద్దు అని చెప్పి వాడు గోల పెడుతూనే ఉన్నాడు. నేనైతే ఆడ ఒక మిషన్ గాని వేసి వెళ్తున్నా. సరే అని చెప్పి జిప్ లైన్ వేసుకొని ఆడికి వెళ్ళి రివైవ్ ఇద్దామని అనుకుంటే వద్దంట. అటు ఇటు జిప్ లైన్ మీద తిరుగుతూనే ఉండాలట నేను జిప్ లైన్ మీద తిరిగేటప్పుడు ఎవడన్నా చూసి నాకు వెయిట్ వేస్తే నా పరిస్థితి ఏంటిది గైస్ చెప్పండి మీరే. వాడు ఇంకా సరేలే వాడు చెప్పాడుగా ఎంత మనోడేగా అని చెప్పి అటు ఇటు తిరుగుతున్నా అయిపోయింది. ఆల్మోస్ట్ రివైవ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆడ దిగురా అంటున్నాడు. సరేలే అని చెప్పి వెనకొని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ వాళ్ళందరూ దిగారు. నేను వెళ్తుంటే సరేలే ఇందాక వాళ్ళని ఎవరు కొట్టారో వాళ్ళ కాడికి వెళ్దాం అని చెప్పి వెళ్తుంటే వాడేమో సపా దిగి లూట్ ఏరుకుంటున్నారు. ఇన్మిషన్ కాదు కొట్టేది, ఫస్ట్ లూట్ ఇంపార్టెంట్ వాళ్ళకి. సరేలే లూట్ ఏరుకున్నారని చెప్పి అయితే వెళ్తున్నాం. ఇదిగో నెంబర్ 4 గారు చూడండి ఎట్ట ఏరుకుంటున్నాడు లూటు. సరేలే వీళ్ళు ఏరుకుంటున్నారు మనం ఎనిమిషన్ కొడదాం అని చెప్పి వెళ్తున్నా. మనం కూడా లూట్ కోసం వచ్చామని అనుకోండి, ఏం కాదు తర్వాత మ్యాటర్ అది. ఇంతలో పైనుంచి ఎవడో దిగుతున్నాడు. వీడికి చెప్పి అమిత్ బాయ్ లోపల వాడెవడో నన్ను వెనకాల నుంచి కొట్టాడు. అమిత్ బాయ్ వేద్దామని నన్ను అడగొండ పెట్టారు. వీడిని కొట్టురా అంటే కొట్టకుండా నాకు రియో ఇచ్చాడు. సరే అని చెప్పి లేచి అటు వెళ్ళి నీట్గా ఒకసారి అటు నుంచి నేను నాకు వచ్చి రివే పట్టుకో అని చెప్పి వీడు సావపడుతున్నాడు. ఈ లోపల వాడు నాకు చేసిన వాడిని కిల్ చేసి నేను అటు సైడ్ దాక్కుంటే హెల్త్ లేదు కాబట్టి హెల్త్ వేసుకుంటున్నాను. సరేలే అందరూ చచ్చిపోయారుగా వెళ్ళి రివైవ్ ఇద్దామని చెప్పి రివైవ్ కోసం వెళ్తుంటే మెడికిట్ వేసుకొని ఇటు నుంచి వాడు టుప్పుని దాని నుంచి కొడుతున్నాడు అందరినీ. ఈసారి వాడి నుంచి ఎట్టగానే తప్పించుకొని వెళ్ళిపోవాలని చెప్పి వెళ్తుంటే బుజ్జిగాడేమో నాకు రివైవ్ అని చెప్పి వీడు సావ కొడుతున్నాడు. సరేలే ఎవడో ఒకటికి ఇద్దాం, ఎవడికి వస్తే వాడికి ఇద్దాం అని చెప్పి నేను సపా వెళ్తున్నా. వెళ్ళంగానే ఆడ విన్నింగ్ మిషన్ కాడ ఎవరు ఉంటాడేమో అని చెప్పి గన్ను తీస్తే ఆడ ఎవడు లేడు. సరేలే ఎవరు లేక మన మంచిగా అని చెప్పి రివైవ్ ఇచ్చి సరేలే అని చెప్పి వెళ్తా ఉన్నా. అట్టాగా 8 ఎవరైనా కానొస్తారేమో. వాడెవడు ఒక్క నుంచి నాకు చేశాడు నన్ను. దిగండ్రా కొట్టండ్రా వాడిని అంటే బుజ్జిగాడు దిగాడు, నాకయ్యాడు. చూడండి ఇప్పుడు అసలు బుజ్జిగాడు దిగుతాడు కొడతాడేమో అనుకుంటే కొట్టడు. వాడి చేతిలోనే వీడు కొట్టించుకుంటాడు. అదిగో చెప్పాగా ఆట రాదు గాయస్, వాడికి ఆట రాదు. అదేమనంటే అది కాదు మామ నీకోసం దిగా మామ నేను అంటాడు. కానీ వాడు దిగింది నా కోసం కాదు, నా లూటు కోసం వాడు దిగింది. సరే ఇంకా మిగిలింది అమిత్ బాయ్ కాబట్టి అమిత్ బాయ్ పారిపోబాయ్ అంటే ఆ బాయ్ సప్ప ఉరుగుతున్నాడు. ఎటు వెళ్తున్నాడో కూడా తెలియట్లా. ఉరుక్కుంటూ వెళ్తున్నాడు. ఇంకా 200 కాయలు కలెక్ట్ చేసుకొని నీట్గా జిప్ లైన్ వేసుకొని వెళ్ళాడు మనోడైతే. జిప్ లైన్ వేసుకొని వెళ్ళాడు. సరేలే 300 వస్తుంది కదా అని చెప్పి నేను చెప్పి ఎల్లు బాయ్ అంటే వెళ్ళాడు. ఇక్కడ సైడ్ 200 కాయిన్లు ఉంటాయి కలెక్ట్ చేసుకొని వెళ్ళాలంటే కలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత ఇంకా నీట్గా 200 కాయిన్లు కలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ స్ట్రైట్ ఇంకో 200 ఉంటాయి. ఆ 200 కూడా కలెక్ట్ చేసుకొని వెళ్ళాడు. ఈ బుజ్జిగాడేమో నాకేమో 1400 ఉన్నాయి నేను ఇస్తా అందరికి అని చెప్పి గోల చేస్తున్నాడు. అసలు వాడే మ్యాప్ మొత్తం గాల్ చేసేది వాడే గాయస్. అసలు ప్రశాంతంగా ఉండనీడు. ఆడదామంటే అస్సలు ప్రశాంతంగా ఆడదాం అనుకుంటే
పక్క నుంచి చెవు కాడ కూర్చొని ఒకటే సన వాడు. సరేలే ఈ లోపల అమిత్ భాయ్ వచ్చాడు, రివైవ్ ఇచ్చాడు మనకి. రివైవ్ ఇచ్చాడు కదా, ఈయన వీళ్ళతో కూడా ఎందుకులే అని చెప్పి నీట్గా మనం కూడా రివైవ్ ఇద్దామని చెప్పి నేను అక్కడ హార్ట్లో కూర్చుందాం అనుకున్నా. హార్ట్లోకి వెళ్ళంగానే నీట్గా దిగుతున్నా. నాకైతే ఎవడు కనపడలా పైనుంచి. కనపడితే కొడదాం అనుకున్నా కానీ ఎవడు కనపడలా. దిగినమ్మంటే హార్ట్లోకి వెళ్ళి రా అంటున్నాడు. వద్దులే ఆ 200 పంపిస్తా అమిత్ బైక్ అని చెప్పి 200 కొట్టా. 200 కొట్టి ఇంకా హార్ట్లో కూర్చోగా వాడు అదిగో ఆడ రాంగ్ నుంచి వాడు కొడుతున్నాడు గైస్. వాడికి డ్యామేజ్ విశాంతం లాంగ్ కొట్టడం ఏందిరా అని మీరు అనుకోవచ్చు. చేతిలో ఏ గన్ను ఉంటే ఆ గన్నుతో వాడికి డ్యామేజ్ చేయడం ఇంపార్టెంట్. సరేలే వాడు వస్తాడులే అని చెప్పి ఇక్కడ కూర్చొని హార్ట్ చేస్తున్నా. ఈ లోపల అమిత్ భాయ్ ధీరా 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 అనుకుంటే కారు వేసుకొచ్చాడు. కారు వేసుకొచ్చి వాడికి సపోర్ట్ కోసం వచ్చాడు. ఇదిగో కెళ్ళి పాప వచ్చింది. అసలు ఆ పాప బయటికి రాట్లా. అదిగో చూడండి కదా ఎంత డ్యామేజ్ కొట్టాడు. అమిత్ భాయ్ వచ్చి కిల్లి లేపేశాడు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇంకేం కిల్చోర్లు నెంబర్ 1 గాయస్ అమిత్ భాయ్. అసలు మామూలుగా కాదు కిల్చోర్. అసలు ర్యాంప్ వేస్తాడు కిల్చోరు. సరేలే ఇంకా కారు ఎక్కి వాడు పీకి క్లాక్ టవర్కి రమ్మన్నాడు అని చెప్పి క్లాక్ టవర్కి వెళ్తున్నాం. నేనన్నా అనుకుంటా వెళ్తుంటే వీళ్ళేమో అసలు వాడు వెళ్ళేదాకా కూడా ఆగలా. ఎమ్మటే పడ్డాడు వాడు బుజ్జిగాడు. సరేలే వాడేమో స్క్వాడ్ ఉందన్నాడు. ఇంకా స్క్వాడ్ ఉన్నప్పుడు మనం ఎందుకు వెళ్తాం? మనం ఒక్కడుంటేనే బాము, ఇంకా స్క్వాడ్ ఉంటే ఎందుకు వెళ్తాం? ఇంక అందుకని చెప్పి పారిపోతున్నాం ఆడ నుంచి. పారిపోతుంటే నీట్గా సప్పా బూస్ట్ కొట్టుకొని వెళ్ళిపోతున్నాం. 200 కాయలు ఆడ కనపడితే ఆడ కలెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాం. ఈయన ఈడకొచ్చి రివైవ్ ఇద్దాంలే వాడికి అని చెప్పి నీట్గా ఈడకొచ్చి రివైవ్ ఇస్తుంటే ఈడకి రాగానే ఎనిమిది కనపడ్డారు. ఎనిమిది కనగానే ఇంకా మనం ఆగుతామా? ఎమ్మటనే దిగి సక్కని కొడదాం వాడిని నాక్ చేశాను నేను. వాడిని నాక్ చేసి ఇంకోటి రీలోడ్ కొట్టే లోపల వాడికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చి పారిపోయే లోపల అమిత్ భాయ్ నాక్ అయిపోయాడు కదా అని చెప్పి ఇంకా నేను స్పీడ్గా వెండింగ్ మిషన్ కాడికి వెళ్తున్నా. వెండింగ్ మిషన్ కాడికి వెళ్తుంటే నీట్గా రివైవ్ ఇద్దాం అని చెప్పి వెళ్తున్నా. కాకపోతే వాడికి వెండింగ్ మిషన్ ఆడిందో మర్చిపోయినా నేను. ఇటు తిరిగి లోపల వీడు వచ్చాడు. వీడు నన్ను నాక్ చేశాడు. ఇంకేం చేస్తానులే సాయిరామ్ ఈ మ్యాచ్ దేవుడికి ఇద్దాంలే అని చెప్పి మెలకొంటున్నా నేను. ఇంకా నెంబర్ 4 బతుకున్నాడుగా వాడి స్థాయిలో అందరికి రివైవ్ అని చెప్పి వాడి మీద ఆశలతో నేను చచ్చిపోయినా. నేను చచ్చిపోగానే ఆడ నెంబర్ 4 బాయ్ అయితే ఒకరిని కొట్టాడు. టీం వైపోటు చేశాడు. సరేలే హార్ట్లో కూర్చోవా అని చెప్తే కాదు అది కాదు ఇది కాదు అని చెప్పి లూట్ ఏడుకున్నాడు. ఏమన్నా మెలకుండా ఉన్నాడా? కాదు అటు ఇటు తిరుగుతా ఉంటే ఇంకో ఎనిమిది వచ్చాడు. వాడు పుట్టుక్ అని చెప్పి వాడే మమ్మల్ని క్లాక్ టవర్లో పీక్లో కొట్టింది వాడే, ఎక్కడా కొట్టింది వాడే. ఇంకా గయా మ్యాచ్.